బోత్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సేవ చేయడానికే ప్రజాప్రతినిధులను ప్రభుత్వాలను ఎన్నుకున్నారని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ప్రజల డబ్బుతోనే ఇస్తున్నారని, ఇలా ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేయడం సబబు కాదని రాజు యాదవ్ వ్యాఖ్యానించారు. నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే వర్షాకాలంలో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 10 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, ఇవన్నీ కార్యక్రమాలు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు లేకపోయినా మనం రైతుల ఓట్లతోటి ప్రజల ఓట్లతోటి గెలిచినాం కాబట్టి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ ధనం ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించడం ఇది రైతులను ఉత్సాహపరచడానికి చేసిన కార్యక్రమం, మంచి కార్యక్రమం. దీనికి మేము కూడా బీజేపీ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ ఒక్కటి సార్, ఎప్పుడైతే మొన్న వానాకాలంలో బోధ్ నియోజకవర్గమే కాదు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలు ఎంతో నష్టం జరిగింది. రైతులు మొక్కవోనిగా ఏడుస్తూ కొందరు ఆత్మహత్యలు కూడా జరగడం జరిగింది. మనం విన్నాం పేపర్లలో. అంతేకాకుండా మొన్న యాసంగిలో కూడా అధిక వర్షాల వలన రైతులు ఇంకా కూడా ఏదైతే శనగ పంటనే గాని, మక్క పంటనే గాని, జొన్న పంటనే గాని పండించినటువంటి రైతులకు అపారమైనటువంటి